కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న కీలక నిర్ణయం సంచలనంగా మారుతోంది. ఇప్పటికే ఈసీ తీరుపై కాంగ్రెస్ తో పాటు ఇండి పక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఇలాంటి టైంలోనే కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం మరో టర్న్ తీసుకుంటుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈవీఎంలపై ప్రస్తుతం అభ్యర్థుల ఫోటోలు, పార్టీ గుర్తులను బ్లాక్ అండ్ వైట్ లో ముద్రిస్తున్నారు. ఇక నుంచి కలర్ ఫోటోలను ఏర్పాటు చేయనున్నారు. బీహార్ ఎన్నికల నుంచే కొత్త నిబంధన అమల్లోకి రానుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అయితే పేపర్ బ్యాలెట్ విధానానికి ప్రత్యామ్నాయంగా రూపొందించిన ఈవీఎం వ్యవస్థపై రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓటర్లకు పార్టీ గుర్తులతో పాటు అభ్యర్థి స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకుంది. ఎన్నికల్లో అవకతవకలకు తావు లేకుండా ఈవీఎంలపై కలర్ ఫోటోలను ముద్రించాలని నిర్ణయించామని సీఈసీ ప్రకటించింది. ఇప్పటికే ఓట్ల తొలగింపుపై దుమారం చెలరేగుతున్న టైంలో తీసుకున్న కొత్త నిర్ణయం ఎలాంటి టర్న్ తీసుకుంటుంది? అటు ఈసీ తీరుపై మరొకసారి విమర్శల వర్షం కురిపించారు రాహుల్ గాంధీ. ఇప్పటి వరకు ఈసీ తొలగించిన ఓటర్ల ఐడి నెంబర్లు కావాలంటూ బాంబు పేల్చారు. తొలగించిన లిస్టులోని పేర్లపై కూడా అనుమానాలున్నాయంటూ కామెంట్ చేశారు. కర్ణాటకలోని ఓట్ల తొలగింపునకు ఇతర రాష్ట్రాలలోని నెంబర్లను చేర్చారంటూ ఆరోపణలు గుప్పించారు. ఓట్ల ఐడీలను కర్ణాటక సిఐడి కోరిన ఈసీ స్పందించడం లేదని ఆరోపించారు రాహుల్. సెంట్రలైజ్డ్ సిస్టమ్ ను ఏర్పాటు చేశామంటున్న ఈసీ ఓట్ల తొలగింపుకు కొంతమంది అధికారులనే హైజాక్ చేస్తున్నారని మండిపడ్డారు. The CID of Karnataka, 18 letters in 18 months to the Election Commission. And they have asked the Election Commission for some very simple facts. Number one, give us the destination IP from where these forms were filled. Number two, give us the device destination ports from where these applications were filed. And number three, most important, give us the OTP trails. Because when you file, you have to get notified. 18 times in 18 months. The CID of Karnataka has written to the Election Commission for this. And they are not giving it. Why are they not giving it? Because this will lead us to where the operation is being done. అయితే ఈసీ తీసుకున్న ఫోటో నిర్ణయం ఎంతవరకు ప్రభావం చూపుతోంది? రాహుల్ చేస్తున్న ఆరోపణల్లో ఎంతవరకు నిజాలున్నాయి అనేది ఇప్పుడు చర్చకు దారితీస్తున్నటువంటి అంశం. మధ్యకాలంలో మనం చూస్తున్నాం రాహుల్ గాంధీ ఈడీని టార్గెట్ చేయడం, ఈడీ చేస్తున్నటువంటి అంశాలని లేదంటే ఓట్ల తొలగింపుకు సంబంధించి మాట్లాడడం, లేటెస్ట్గా ఇంతకు ముందు కూడా చేసినటువంటి కామెంట్స్ మనం చూసాం. అయితే ఏదైతే ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయం బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్గా మార్చడం వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి? ఏదైతే ఓటర్ లిస్టులో ఎవరినెవరిని తొలగించారో వారిని మళ్ళీ పేర్లు బయట పెట్టాలని చెప్పి రాహుల్ గాంధీ చెప్పారు. అవన్నీ జరిగే పనులని జరిగితే ఎంతవరకు వాస్తవాలు బయటకు వస్తాయి? ఈ విషయాలకు సంబంధించి స్పెషల్ డిబేట్ మా ఇన్పుటేటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. ఆశా, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. రాహుల్ గాంధీ చాలా రోజుల నుంచి ఓటు చోరీ యాత్ర చేస్తున్నారు. బీహార్ ఎన్నికల నేపథ్యంలో చాలా వరకు ఓట్లను తొలగించేస్తోంది, కాంగ్రెస్ పార్టీ ఓట్లను తొలగించేస్తోందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. రాహుల్ గాంధీ ఇదే అంశం పైన ఓట్ చోరీ జరుగుతోంది, దేశంలో ఒక వ్యవస్థనే హైజాక్ చేస్తున్నారు, హైజాక్ చేస్తున్నటువంటి వ్యవస్థ నడుస్తోంది ప్రస్తుతానికి భారతదేశంలో అంటూ కూడా రాహుల్ గాంధీ చాలా రోజుల నుంచి అంశాన్ని మాట్లాడుతున్నారు. గతంలో ఆగస్టు 7వ తారీఖు రోజు కూడా రాహుల్ గాంధీ మొదటిసారి మీడియా ముందుకు వచ్చి ఒక పీపీటీ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత ఈ రోజు 18వ తేదీ రెండోసారి మీడియా ముందుకు వచ్చారు, మళ్ళీ ఒక పీపీటీ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో రాహుల్ గాంధీ కొన్ని ఆధారాలతో సహా రావడం జరిగింది. ఎవరెవరైతే కర్ణాటకలో వాళ్ళ ఓట్లు కోల్పోవడం జరిగిందో, ఓట్లు తొలగించడం జరిగిందో, ఇవి కాంగ్రెస్ పార్టీ ఓట్లని తెలుసుకొని ఈసీ వాంటెడ్లీ తొలగిస్తోంది, ఈసీ కేంద్రానికి ఒత్తాసు పలుకుతోంది. సో ఈసీ చేస్తున్నటువంటి మోసం గమనించాలంటూ కూడా రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఓట్ల దొంగతనం పైన మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. సో ఇవాళ కూడా ఆల్మోస్ట్ 30 నిమిషాల పాటు రాహుల్ గాంధీ ఓట్ల దొంగతనం జరిగింది దేశంలో అంటూ కూడా, తమ దగ్గర ఆధారాలనే అంటూ కూడా ఆధారాల్ని ఆ ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఓటు హక్కు కోల్పోయిన వాళ్ళు, సో వాళ్ళని కూడా ఈరోజు తీసుకొచ్చి మీడియా ముందు వాళ్ళని ప్రెజెంట్ చేయడం జరిగింది. గతంలో అంటే కర్ణాటక నుండి కూడా ఓటర్ల జాబితా ఏదైతే ఉందో
ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించినటువంటి ఓటర్లు ఉన్నారో వాళ్ళ ఓటర్ లిస్టు కూడా తీసుకొని వచ్చారు. వాళ్ళ ఆ ఓటర్లను కూడా ఎవరైతే ఓటు హక్కును కోల్పోయి ఆ ఓటర్లను కూడా తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి ఎంక్వైరీ జరిగితే అక్కడటువంటి ఎన్నికల అధికారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు తప్పించారు. కాకపోతే ఓటు కోల్పోయిన విషయం వాళ్ళకు తెలియదు, ఓటు ఉన్నటువంటి విషయం కూడా తెలియదు, ఆ ఓటు ఇంకొక దగ్గర వాడుతున్నటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియదు. సో ఇట్లా దేశంలో ఒక వ్యవస్థ జరుగుతుందంటూ కూడా హైజాక్ జరుగుతుందంటూ కూడా రాహుల్ గాంధీ ఆరోపించడం జరిగింది. 2023 ఎన్నికల్లో ఆల్మోస్ట్ కర్ణాటకలో ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని అలంద్ అనేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాన్ని రాహుల్ గాంధీ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవడం జరిగింది. అంటే ఒక నియోజకవర్గంలోనే దరిదాపు అలంద్ నియోజకవర్గంలోనే 6018 ఓట్లను తొలగించారు. సో ఇది ఎవరు ప్రయత్నం చేశారు, దీని మీద పూర్తిగా గతంలో మీ సిబిఐని కూడా కోరడం జరిగింది. సిబిఐ కూడా 18 సార్లు ఈసీని కోరడం జరిగింది. అయినా కానీ 18 సార్లు లేఖలు రాసినా కానీ ఈసీ రెస్పాండ్ కాలేదంటూ కూడా ఈ అంశాన్ని ఈ ఆరోపణని లేవనెత్తడం జరిగింది. అయితే ఓటు తొలగించలే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నా కానీ ఓటు కోల్పోయిన వాళ్ళు ఒకటే నియోజకవర్గంలో 6000 మంది ఉన్నారు. సో ఎంత వాంటెడ్లీ చేస్తున్నారు ఖచ్చితంగా. అంటే మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఓట్లు కూడా అదే జరుగుతుంది. బీహార్లో కూడా 60 లక్షల ఓట్లను తొలగించినటువంటి నేపథ్యంలో ఆ విషయం పైన రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున దేశం మొత్తం కూడా ఓట్ చోరీ ప్రచారం చేస్తున్నారు. సో దీంట్లో భాగంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలని రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్నారు. దాంట్లో ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కేంద్రానికి సాయం చేస్తున్నారు. ఓట్ల దొంగతనం కేంద్రానికి ఆయన దగ్గరుండి చేసి పెడుతున్నారు. అయినా దీనిపైన ఆయన చర్యలు తీసుకోవట్లేదు. దొంగలను రక్షిస్తున్నారు, ఓట్లు తీసేస్తున్నారు, దొంగలకు కాపలా కాస్తున్నారంటూ కూడా చాలా కీలకమైనటువంటి ఆరోపణలు రాహుల్ గాంధీ చేయడం జరిగింది. కర్ణాటక సిఐడి కూడా 18 నెలల్లో ఎన్నికల సంఘానికి 18 లేఖలు రాస్తే ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ కమిషన్ దీనిపైన రెస్పాండ్ అవ్వలేదంటూ కూడా చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ. ఇంకా దీంట్లో చాలా అంశాలు కూడా చేయడం జరిగింది. బీజేపీతో కలిసి ఎన్నికల కమిషన్ ఓట్లు దొంగతనం చేస్తోంది. సో అంటే ఈవీఎం సిస్టాన్నే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. ఇక్కడ బ్యాలెట్ సిస్టమ్ రావాలి అన్నది ప్రధానంగా రాహుల్ గాంధీ కోరుతున్నటువంటి అంశం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బట్ ఇట్లా నేపథ్యంలో ఎన్నికల కమిషన్ దీంట్లో కొంత చేంజ్ ఓవర్ తీసుకొచ్చింది. అంటే ఈవీఎం వ్యవస్థను అట్లాగే ఉంచి బ్లాక్ అండ్ వైట్ లో ఉంటే ప్రజలకు గుర్తించిన ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ ఫోటోని కలర్ ఫోటోగా మారుస్తూ ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కూడా అంటే బీహార్ నుంచి మొదలైంది. ఇక నుంచి అన్ని ఈవీఎంలలో అభ్యర్థుల గుర్తుతో పాటు ఆ అభ్యర్థుల ఫోటో బ్లాక్ అండ్ వైట్ కాకుండా ఇక నుంచి కలర్ ఫోటోలో ఉండేలాగా ఈసీ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుంది, రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఎంతవరకు ప్రభావితం చూపిస్తాయి ఎన్నికల కమిషన్ మీద, భారతదేశ రాజకీయ వ్యవస్థ పైన మాట్లాడదాం. షేక్ బాజీ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అట్లాగే వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా దుద్దగుండ్ల వెంకటేశ్వర గారు నమస్తే అండి. వెంకటేశ్వర రెడ్డి గారు, రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల సంఘం మీకు దగ్గరుండి సహాయం చేస్తోంది, ఓటు దొంగతనం జరుగుతోంది దేశంలో, ఓటర్ వ్యవస్థనే అంటే ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ చేస్తున్న కామెంట్స్ కి సమాధానం ఏం చెప్పుద్ది భారతీయ జనతా పార్టీ? రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ గాని 2014 నుంచి నేటి వరకు జరిగిన ఎన్నికలలో వారిని ప్రజలు తిరస్కరించారు. కాంగ్రెస్ ముక్త భారత్ని దేశ ప్రజలందరూ కూడా నిర్ణయించారు. అయితే రాహుల్ గాంధీ గారు శ్రీకాంత్ గారు ఈ రాహుల్ గాంధీ గారు ఎంచుకున్న మార్గాలు ఇప్పుడు గడిచిన 10 సంవత్సరాల్లో కూడా ఆయన ఏ ప్రయత్నంలో కూడా వారు సఫలం కాలేదు. ఇంతకు ముందు జోడో యాత్రని తీసుకున్నారు, ఎన్నికల ముందు సక్సెస్ కాలేదు. అంతకు ముందు రాజ్యాంగం మారుస్తారని తీసుకున్నారు, తర్వాత గర్వ అవార్డుల వాపస్ అని తీసుకున్నారు, తర్వాత బీఫ్ ఫెస్టివల్స్ చేస్తామని తీసుకున్నారు. ఇట్లా రకరకాలుగా భారతీయ జనతా పార్టీని తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని పలుచన చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని తక్కువగా చేసే విధంగా ప్రపంచంలో దేశాలన్నింటి ముందర కూడా భారతదేశాన్ని తక్కువగా చేసే ప్రయత్నంలో వారు చేస్తున్నారు. శ్రీకాంత్ గారు, మనందరికీ చాలా స్పష్టంగా తెలుసు. ఇక్కడ చూడండి, మనకు శ్రీలంకలో గాని, మన పక్కన ఉన్నటువంటి మాల్దీవ్ లో గాని, ఆఫ్ఘనిస్తాన్ లో గాని, పాకిస్తాన్ లో గాని, నేపాల్ లో గాని, బంగ్లాదేశ్ లో గాని డీప్ స్టేట్ కి సంబంధించినటువంటి ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి దేశాలు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉండకూడదు, ఈ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచాలా, దేశంలో బలమైన నాయకత్వాన్ని వ్యతిరేకించాలా అన్న విషయాలను తీసుకొని జార్జి సోరోజ్ లాంటి వారు, మీడియాలో ఉన్నటువంటి వారు కూడా ఈ రోజు ఈ కార్యక్రమాలకన్నిటికీ కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీ గారు ఈ రోజు ఏదైతే ఓట్లకు సంబంధించిన విషయం లేవనెత్తుతారన్న విషయం 6 నెలల కిందనే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి రాహుల్ గాంధీ గారి ముందుంచడం జరిగింది. ఏదైతే దీనికి నాటకానికి తెరదీస్తారు. రాహుల్ గాంధీ ఒకటి చెప్తున్నారు, ఎవిడెన్స్ నేను ఇస్తున్నాను,
వాటికి కావాల్సినటువంటి సాక్ష్యాధారాలు ఇస్తున్నాను. ఓటు హక్కు కోల్పోయిన వాళ్ళు కర్ణాటకలో ఎవరైతే ఉన్నారో కర్ణాటకలో ఓటు హక్కు కోల్పోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి మీ ముందు పెడుతున్నాను. సో ఇక దేశానికి నేను సత్యాన్ని చెప్తున్నాను. ఇక చట్టాలు న్యాయ వ్యవస్థ తన పని తాను చేసుకురావాలి. సో ఈయన ఇప్పుడు క్వశ్చన్ అనేది దేశానికి వదిలేశారు. సమాధానం ఎట్లా చూడొచ్చు? ఈసీ చెప్పుద్దా సమాధానం, లేదంటే కేంద్రం పైన మొత్తం నిందలేస్తూ మాట్లాడుతున్నారు. ఈసీ కేంద్రం ఒకటే పోయారు అన్నటువంటి ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సమాధానం ఏం చెప్పుద్ది బీజేపీ? శ్రీకాంత్ గారు, ఇది చాలా ముఖ్యమైన విషయం. మీరు ఒక మంచి విషయాన్ని లేవనెత్తారు. దేశంలో చాలా మంది రాజకీయ నాయకులు ఒక విషయాన్ని గురించి ప్రస్తావన చేస్తారు, తర్వాత ఆ విషయాన్ని ఎదుర్కొనే కానీ చర్చించే కానీ రారు. నేను కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. రాహుల్ గాంధీ సార్, నేనే వస్తాను వ్యక్తిగతంగా. ఎందుకంటే గడిచిన 25 సంవత్సరాలుగా నేను ఎన్నికల విషయాల్లో నేను ప్రత్యక్షంగా పాల్గొంటున్నాను. అన్ని విషయాలు కూడా నేను చూస్తా ఉన్నాను. మీరు ఓటర్ లిస్ట్ దగ్గర నుంచి ఫార్మ్ 6, ఫార్మ్ 7, ఫార్మ్ 8 డిలీటింగ్ కానీ, ఎస్ఐఆర్ కానీ, ఏ విషయంలో రాహుల్ గాంధీ గారిని రమ్మని చెప్పండి, లేదంటే రాహుల్ గాంధీ గారిని ఎవరన్నా నా వెంట పంపించమండి. ఒక్క బూత్ భారతదేశంలో ఏ బూత్ అయినా సరే వాళ్ళని తీసుకోమని చెప్పండి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. వారు నిరూపించలేరండి. ఎందుకంటే శ్రీకాంత్ గారు ఇక్కడ చూడండి, ఇది ఒక చాలా పెద్ద విషయం, పెద్ద సబ్జెక్ట్. ప్రతి పోలింగ్ బూత్ లోనూ మరణాలు ఉంటాయి, వలసలు ఉంటాయి, తర్వాత ఐడెంటిఫికేషన్ చూపలేని వాళ్ళు ఉంటారు. అవి పట్టుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ మరణాలన్నింటినీ కూడా ఎన్నికల కమిషన్ కు సపరేట్ గా ఎన్నికలకు సంబంధించినటువంటి సిబ్బంది ఉండరు. ఉన్న సిబ్బందినే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి ఆ 2 రోజులు కూడా తీసుకొని వచ్చి చేస్తారు. కాబట్టి ఓటర్ లిస్ట్ లో ఏదన్నా అక్షరం తప్పులు పొరపాటు ఉంటే వాటిని మాట్లాడాలి కానీ దేశంలో ప్రజాస్వామ్యానికే దెబ్బ కలిగే విధంగా, ప్రజాస్వామ్యంలో జరుగుతున్న విషయాల గురించి ఆ దెబ్బతీసే విధంగా మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ పూనుకున్నారంటే ఈరోజు వారు పూర్తి అసహనంతో ఉన్నారు, ఇంటాలరెన్స్ తో ఈరోజు మాట్లాడుతున్నారు. కాబట్టి వారు అడిగి, నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మీరు కర్ణాటకలో మహదేవపుర అన్నారు, ఈ రోజు అలంద్ అంటున్నారు. అలంద్ కాదు, మీకు హైదరాబాద్ లో మీరు ఏ నియోజకవర్గం అయినా తీసుకోండి, మీరు ఏ నియోజకవర్గంలో ఏ బూత్ అయినా తీసుకోండి, నేనే వస్తాను. నాకు సంబంధం లేని విషయమైనా నేను వస్తాను. వాళ్ళు ఎక్కడ మాట్లాడుతున్నారంటే ప్రతి దాంట్లోనే డిలీటెడ్ అని వస్తారు. ఎస్ఐఆర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ తీసుకుంటుంది, స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ. దానికి కాంగ్రెస్ పార్టీ భయపడతా ఉంది. ఎందుకంటే వారికి బూత్ స్థాయిలో BLA2 లేరు. బూత్ లెవెల్ ఏజెంట్ అని ప్రతి రాజకీయ పార్టీకి ప్రతి బూత్ కు కేటాయించి జిల్లా ఎన్నికల అధికారికి ఇవ్వాలా, అది ఇవ్వలేదు. ఈరోజు వారు చెప్తున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, వారు చెప్పింది పూర్తి సత్యదూరం. ఎట్లా అంటే ఒక పోలింగ్ బూత్ లో ఎన్నికలు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ నిర్వహించేటప్పుడు భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు, మిగతా రాష్ట్రంలో సంబంధించిన ప్రాంతీయ పార్టీకి సంబంధించిన ఎన్నికల ఏజెంట్ ఆ ప్రాంతంలో ఉంటే పోలింగ్ బూత్ లెవెల్ ఆఫీసర్ వెంట ఉంటారు. మీరు మంచి ప్రశ్న లేవనెత్తారు. అదే మంచి ప్రశ్న లేవెత్తారు. షేక్ బాజీ గారు కూడా ఉన్నారు, ఇదే ప్రశ్న అడగాలనుకుంటున్నారు. బాజీ గారు నమస్తే. సో ఇప్పుడు ఒక కొత్త విషయాన్ని, దేశంలో ఓట్లు దొంగతనం జరుగుతోంది, ఓట్లు క్రియేట్ చేస్తున్నారు, దొంగ ఓట్లు వస్తున్నాయి, ఉన్న ఓట్లు పోతున్నాయి. ఈ 2 అంశాలని రాహుల్ గాంధీ ఈ రోజు దేశం ముందు ప్రస్తావిస్తున్నారు. అంటే గతంలో కూడా మాధేపూర్ గురించి ప్రస్తావించారు, కానీ ఈసీ దానిపైన ఎట్లాంటి చర్యలు కూడా తీసుకోలేదు, ఇప్పటి వరకు తీసుకుంటలేదు. సిఐడి కర్ణాటకలో అడిగినటువంటి ప్రశ్నకు కూడా ఈసీ ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అమలు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటి? సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు, మీరు దేశం ముందు ప్రశ్న వదిలేస్తున్నారు. ముందుగా మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న బీజేపీ మిత్రుడికి, ఐన్యూస్ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు ఈవేళ రాహుల్ గాంధీ గారు గతంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి మహదేవపురాలో జరిగిన తంతంతా కూడా సాక్ష్యాధారాలతోటి ఏ రకంగా 5 దశలుగా మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్లని తీసేయడం జరుగుతుందో నిరూపించారు. దానికి డిజిటలైజ్డ్ లిస్టుని ప్రొవైడ్ చేయమని చెప్పేసి అడిగారు. అడిగితే ఎందుకు ఈసీ రెస్పాండ్ కాలేదండి? నిజంగా తప్పు లేకపోతే, తప్పు చేయకపోతే, ట్రాన్స్పరెంట్ గా ఉంటే ఎందుకు ప్రజల ముందు, దేశం ముందు ఎందుకు పెట్టట్లేదు? కారణం ఏంటి? పెట్టడంలో తప్పేంటి? అభ్యంతరాలు ఏంటి? ఇబ్బంది ఏంటి? అదేమంటే ఎప్పుడో 45 days లోనే ఆ లిస్టులన్నీ కూడా ఉండవు, తీసేస్తామని చెప్పి బొంకుతున్నారు. ఎందుకంటే అంటే ఇవాళ డిజిటలైజేషన్ అన్ని చోట్ల అన్ని రంగాల్లో ప్రధానంగా ఉన్నప్పుడు, మా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కొన్ని అనుమానాలు లేవనెత్తినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అంతేగాని ఎదురుదాడి చేయటం, మేమేం చేయలేదంటూ బీజేపీ మిత్రుడు చెప్తున్నారు కాంగ్రెస్ ని వ్యతిరేకించారని. 2014 ముందు బీజేపీని అనేక సార్లు వ్యతిరేకించారు. 2014 ముందు బీజేపీ 2014 ముందు 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 2014 ముందు
2014 ముందు మీ మీ సరే, పరిస్థితి ఈసీకి ఏంటి వారం దేశంలో? రోజులు సమయం అనేక ఇస్తున్నారు. సార్లు వారం తర్వాత ఏం చేస్తారు? కార్యాచరణ ఏంటి? కాబట్టి 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 ఏంటంటే ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ఇవాళ మీరు అధికారంలో, రేపు మేము వస్తాం, అందులో అనుమానం. కానీ ఇక్కడ మేము ఏవైతే ప్రశ్నలు ఏంటంటే ప్రజాస్వామ్యానికి ఎలక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, కీలకం. ఇవాళ 38 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ని మేనేజ్ చేసే ప్రభుత్వం అనుకునేటప్పుడు ట్రాన్స్పరెన్సీగా ప్రజల అభీష్టానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవాలి. ఇక్కడ మోసం చేస్తూ ఓటర్లని తీసేస్తూ, అట్లాగే బీహార్లో ఏంటంటే బీహార్లో 6 లక్షల పైగా ఓట్లను తీసేశారు. ఎవరైతే ఓట్లు పోతాయని చెప్పేసి, ఓట్లు వేయని చెప్పేసి అనుమానం ఉన్నాయి, ఆ ఓట్లన్నీ కూడా ఒక వర్గాలకు సంబంధించిన ఓట్లని ప్రణాళికాబద్ధంగా తీసేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది ఆలస్యంగా దీని గురించి మేము కాంగ్రెస్ పార్టీగా మేము గుర్తించాం. మహారాష్ట్రలో అంతే జరిగింది, హర్యానా అంతే జరిగింది, అన్ని చోట్ల ఇలా చేసి గెలుస్తున్నారు వీళ్ళు. అది మేము ప్రజల ముందు పెట్టాం, దేశం ముందు పెట్టాం. నిజంగా భారతీయ జనతా పార్టీ ఏం చేసిందని, ఈ దేశానికి ఏం ఒరగబెట్టిందని చెప్పేసి మళ్ళీ ఎన్నుకుంటారు వీళ్ళు. ఈ దేశ నిర్మాణంలో కీలకమైన భూమిక స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ 11 ఏళ్లలో వీళ్ళు జిఎస్టీ పేరుతోటి ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పు చేశారు. ఇవాళ గుర్తించారు తాజాగా జిఎస్టీ రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి. మొన్న తగ్గించారు జిఎస్టీలో కొన్ని స్లాబుల్ని. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను, ఈ 7 ఏళ్ల పాటు జిఎస్టీ రూపంలో వసూలు చేసిన డబ్బులు దేశానికి, జాతికి తిరిగి ఇచ్చేయండి. మీ దగ్గర దమ్ము నిజాయితీ ఉంటే మీరు చేసిన తప్పని, లేకపోతే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పండి ప్రజలకి. మీరు ఒక వాళ్ళని నిర్ణయించేటప్పుడు ఎదురు పార్టీ వాళ్ళని మీరు ఏం చేశారు, మీరు ఏ రకంగా ప్రజలు వంచారు అనేది తెలుసుకోవాలి. ఇవాళ మేము అడుగుతున్నాం, ఓటర్ల లిస్టులని మీరు బహిరంగపరచండి, డిజిటలైజ్డ్ ఓటర్ లిస్టు బహిరంగపరచండి. ఒకే ఇంట్లో 70 ఓట్లు ఉండటం అనేది సమంజసమేనా? అట్లాగే ఫోన్ నంబర్లు కూడా ఎక్కడెక్కడో నంబర్లు ఉన్నాయి. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇవాళ ప్రెస్ మీట్ లో చెప్పింది అదే. సంబంధం లేని ఫోన్ నంబర్లతోటి ఓట్లు ఉన్నాయి. ఇవాళ ఉన్న డిజిటల్ యుగంలో ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇవాళ ఆధార్ కార్డు ఉంది, ప్రతిదీ కూడా కరెక్ట్ అవుతుంది. ఏదైనా అడ్రస్ తేడా ఉన్నా కానీ అప్డేట్ చేసుకుంటున్నారు. అంత అవేర్నెస్ జనంలో వచ్చినప్పుడు ఈ ఓటర్ లిస్టుల్ని ఈ రకంగా మాల్ ప్రాక్టీస్ చేయడం, 6A దుర్వినియోగం చేసుకొని ఫారాలు నింపుకొని కొత్త ఓటర్లను జాయిన్ చేసుకోవటం, రిగ్గింగ్ చేసుకోవటం, ఇదంతా జరుగుతూ ఉంది అధికార పార్టీ కనుసన్నల్లోనే. ఇంకొక ప్రశ్న, ఎలక్షన్ కమిషన్ ని ఎన్నుకునే ప్రక్రియలో కూడా వీళ్ళు ఏదైతే స్వతంత్ర ప్రతిపత్తి గల ఎలక్షన్ కమిషన్ లాంటి సంస్థలను కూడా గుప్పెట్లో ఉంచుకునే ప్రయత్నం చేశారు. దాంట్లో సుప్రీంకోర్టు ప్రధానమంత్రి న్యాయమూర్తి సభ్యుడిగా ఉండాల్సిన చోట ఒక కేంద్ర మంత్రిని సభ్యుడిగా ఎందుకు చేశారు? దీని వెనకాల ఏంటి? ఆ వ్యవస్థను కూడా అంటే మీ ప్రశ్నలు ఈ రోజు దేశం మొత్తం కూడా వినిపిస్తోంది. వెంకటేశ్వర రెడ్డి గారు, ఓట్ చోర్ కార్యక్రమాలు చేయడం కోసం కాదా అని ప్రశ్నిస్తున్నాం. బాజీ గారు 1 సెకండ్. వెంకటేశ్వర రెడ్డి గారు, ఓట్ల దొంగతనం సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నా అంటున్నారు. ఒక హైడ్రోజన్ బాంబు లాంటి వార్త కూడా తీసుకొస్తా ఉంటున్నారు. దొంగతనం జరుగుతోందంటూ ఒక ఉదాహరణలతో పాటు కర్ణాటక ఓటర్లను కూడా తీసుకొచ్చి ఈ రోజు ప్రెజెంటేషన్ చేపిస్తున్నారు రాహుల్ గాంధీ. అండ్ మోర్ ఓవర్, రాజ్యాంగం దేశంలో హత్య చేయబడుతోంది, ఎన్నికల కమిషనర్ దీనికి పూర్తి బాధ్యత వహించాలి అంటూ జ్ఞానేశ్వర్ ఎన్నికల కమిషన్ అధికారికి ఈ రోజు ఒక సవాల్ విసురుతున్నారు. వారం రోజుల్లోపు రియాక్షన్ వస్తుందనుకోవాలా. గతంలో కూడా ఇప్పటికే 2 సార్లు రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ పైన ఆరోపణలు చేసినటువంటి సందర్భం ఉంది. అయినా ఎన్నికల కమిషన్ దీనిపైన స్పందించట్లేదు. కేంద్రంతో కలిసి ఓట్లను కాపాడే ప్రయత్నం చేస్తోంది ఈసీ అని రాహుల్ గాంధీ ఈ రోజు దేశం ముందు ఒక ప్రశ్నను బయటపెట్టారు. శ్రీకాంత్ గారు కాంగ్రెస్ పార్టీ, నేను స్పెసిఫిక్ గా మాట్లాడతాను. శ్రీకాంత్ గారు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సెలెక్టెడ్ గా విలేకరులను పిలుచుకొని మాట్లాడుతున్నారు వాళ్ళు. తర్వాత మనము 1952 నుంచి తీసుకుంటే ఈ ఎన్నికల్లో కూడా ఇప్పుడు ఈ రోజు ఏదైతే వాళ్ళు ఈ రోజు చెప్పారో ఆలంద్ నియోజకవర్గం ఇప్పటి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆ నియోజకవర్గంలో గెలిచారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడే ఇక్కడ కలబుర్గి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో వారు గెలిచారు. అయితే రాహుల్ గాంధీ మాట్లాడుతున్న దాంట్లో ఏంటంటే యువతనంతా కన్ఫ్యూజ్ చేయడం, అంటే ప్రజాస్వామ్యం మీద గౌరవం లేకుండా ఉండటం. భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఏమవుతుంది అంటే దొంగ ఓట్లు వేసుకొని గెలిచారు, వీళ్ళకి ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు అని ఒక చెడ్డ ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ మీద, ప్రజాస్వామ్యం మీద ప్రపంచ దేశాల్లో వీళ్ళు చులకన భావన చేసే కోసమే మాట్లాడుతున్నారు. నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నా కదా రాహుల్ గాంధీ గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ అడుగుతాను. మీరు ఒక బూత్ లో ఏదైనా ఒక బూత్ లో భారతదేశంలో ఉండే బూతులలో ఒక బూత్ మీరు తీసుకున్నట్లయితే
ఆ బూత్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్ ఉన్నాడా లేడా? మొదటి దీనికి సమాధానం చెప్పాలి వాళ్ళు. తర్వాత వాళ్ళు ఫోన్ నంబర్ల గురించి చెప్పారు. శ్రీకాంత్ గారు, మీకు అందరు కూడా తెలిసిందే కదా, మీడియాలో ఉన్నారు. ఒక్కసారి ఫోన్ నంబర్లన్నీ కూడా 3 నెలలు వాడకపోతే అవి తీసుకెళ్లి రాజస్థాన్ లో ఎక్కడో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి, తెలంగాణకు సంబంధించిన ఫోన్ నంబర్లు ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్ లోనో పంజాబ్ లోనో ఇష్యూ చేస్తారు. ఇక్కడ తెచ్చి ఇక్కడ ఇష్యూ చేస్తారు. నువ్వు ఆ ఫోన్ నంబర్ అక్కడ పేరుతో నమోదైంది అన్నట్లు మీరు ఎట్లా మాట్లాడతారు? ఎట్లా మాట్లాడతారు? స్పెసిఫిక్ గా టెక్నికల్ గా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న దాంట్లో ఏదో ఒక ప్రశ్న ఇస్తాను, నేను మీరు దుమ్ము గాలి చేస్తాను, ఎన్నికల కమిషన్ మీద దుమ్మేస్తాను, మీరు కడుక్కోండి, మీరు తుడుచుకోండి అని చెప్తున్నారు. వాళ్ళు డిజిటల్ ఓటర్ లిస్ట్ అన్నారు. డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇప్పుడు కాదండి, 2009 నుంచి ప్రతి రాజకీయ పార్టీ జిల్లా కేంద్రానికి ఓటర్ లిస్ట్ తో పాటు, ప్రింట్ అయిన ఓటర్ లిస్ట్ తో పాటు సిడీ కూడా ఇస్తారు. ప్రతిదీ కూడా. ఇది డిజిటల్ ఓటర్ లిస్ట్. రాహుల్ గాంధీ గారు ఎప్పుడన్నా ఎన్నికల కమిషన్ పెట్టిన సమావేశానికి వెళ్ళారా? మరి వాళ్ళ ప్రతినిధులు ఎందుకు వెళ్ళలేదు? ఒక జాతీయ రాజకీయ పార్టీ అయి ఉండి ఎందుకు వెళ్ళలేదు? అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషయాలన్నిటి శేషు గారు కూడా జాయిన్ అయ్యారు, ప్రముఖ విశ్లేషకులు. శేషు గారు ఫోన్ లైన్ లో ఉన్నట్టున్నారు. శేషు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్ నమస్తే. శేషు గారు నమస్తే. రాజ్యాంగాన్ని తుడిచిపెట్టుకోబోతున్నది ఎన్నికల కమిషన్. ఈరోజు భారత ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తోంది అంటూ మాట్లాడుతున్నారు. కేంద్రంతో సహకరిస్తోంది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ అంటూ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్కి వారం రోజుల సమయం ఇస్తున్నారు. గతంలో మహదేవ్పూర్ ప్రస్తావన తీసుకొచ్చారు, ఈరోజు కర్ణాటక ప్రస్తావన తీసుకొచ్చారు. రేపు బీహార్ ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ లక్షలాది ఓట్లు పోతున్నాయి. మరీ ముఖ్యంగా 18 ఏళ్ల పైబడినటువంటి యువత ఓట్లను టార్గెట్ గా తీసేస్తున్నారంటూ కూడా రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తున్నారు. అండ్ ఇట్లాంటి నేపథ్యంలో నిన్న ఈసీ ఒకటి ప్రకటన చేసింది, ఈవీఎంల పైన కలర్ ఫోటో మేము ముద్రిస్తున్నాం ఈసారి గుర్తించడానికి వీలుగా అని చెప్పేసి. ఎట్లా చూస్తున్నారు సార్? ఈ ప్రశ్నలకు సమాధానం ఈసీ నుంచి ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎట్లా మీ వర్షన్ ఏంటి? శ్రీకాంత్, ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక్కొక్క ఎలక్షన్ కి ఒక్కొక్క రీఫార్మ్ తీసుకొస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. లాస్ట్ టైం ఇంటి నుండి ఓటు వేసేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. అది మనం కూడా చాలా సందర్భాల్లో డిస్కస్ చేశాము. ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టింది అనేటటువంటి ఒక అప్రిషియేషన్స్ కూడా వచ్చాయి. ఎందుకంటే 80 ఏళ్లు పైబడినటువంటి వాళ్ళు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేరు కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్ ని పెంచేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఆ నిర్ణయం తీసుకున్నారు. మనం ఆహ్వానించాము, దేశవ్యాప్తంగా ప్రశంసలు కూడా అందుకుంది. తర్వాత ఇప్పుడు ఈసీ తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఈవీఎంల పైన అభ్యర్థుల కలర్ ఫోటోలు ప్రింట్ చేయబోతున్నాం అనేది. ఎందుకంటే పారదర్శకత ఇంకొంత పెరుగుతుంది. ఎందుకు ఏ అభ్యర్థి ఏ పార్టీ తరఫున పోటీ చేశారు, ఎవరు అనేటటువంటి విషయం అక్కడికి వెళ్ళిన తర్వాత, ఓటింగ్ కేంద్రంలోకి వెళ్ళిన తర్వాత రహస్య ఓటింగ్ కాబట్టి ఆ అభ్యర్థి చూడటం అనేది ఒక సంస్కరణలో భాగంగా వచ్చినటువంటి విషయాన్ని దీన్ని కూడా మనం ఆహ్వానించవచ్చు. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది దేశంలో రాజ్యాంగబద్ధమైన ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. గతంలో ఇప్పుడు ఇదే ఎన్నికల కమిషన్ ఈ దేశంలో 18 సార్లు లోక్సభ ఎన్నికలను నిర్వహించింది. గతంలో ఎన్నడూ లేనటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన వస్తున్న సందర్భంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన పారదర్శకతను నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నాట్ ఫర్ ఎనీ వన్ పార్టీ ఇన్ ద కంట్రీ, ఇట్ ఈస్ ఫర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పీపుల్. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సినటువంటి ఒక ఆర్గనైజేషన్, ఒక పెద్ద సంస్థ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవటము అని అంటే ఆ సంస్థ యొక్క విశ్వసనీయతను ప్రశ్నిస్తున్న కింద లెక్కే. కాబట్టి వాళ్ళ లోక్సభలో ప్రతిపక్ష రాహుల్ గాంధీ ఈ వరుస సమావేశాలు ఒకదాని తర్వాత ఒకటి ఎలక్షన్ కమిషన్ మీద చేస్తున్నటువంటి ఆరోపణల్లో ఆయన కొన్ని ప్రస్తావిస్తున్నారు, ఎగ్జాంపుల్స్, ఆధారాలు పెడుతున్నారు. కర్ణాటకలో మహాదేవ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాను కూడా ప్రెజెంట్ చేశారు. దాంట్లో 6,50,000 ఓట్లు ఉంటే 1,00,000 ఓట్లు దాంట్లో దొంగిలించబడ్డాయి. కర్ణాటకలో మేము 16 సీట్లు గెలుచుకునే వాళ్ళం. ఈవెన్ హర్యానాలో కూడా చాలా ఓట్లు లాస్ అయ్యాం. హర్యానా ఓటమికి కూడా కారణం అదే. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి స్థానం. కర్ణాటకలో 9 సీట్లు మాత్రమే గెలిచాం, 16 సీట్లు రావాల్సింది ఉండే. సో ఓట్ల దొంగతనం జరుగుతోంది అన్నది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. అదే రాహుల్ గాంధీ ప్రధానంగా ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా పైన చేస్తున్నటువంటి ఆరోపణ మీరు చెప్తున్నట్టు ఓటు చోరీ జరుగుతుంది
అని ఒక ఆరోపణ అయితే, ఒక పార్టీకి ఏజెంట్ గా ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది, అది ఫలితాలను తారుమారు చేయడానికి ఉన్నటువంటి అన్ని అవకాశాలను వెతుక్కొని మరి ఆ ఫలితాలను తారుమారు చేస్తుంది అనేటటువంటి కొన్ని ఉదాహరణలు తీసుకొస్తూ ఇప్పటి వరకు నేను ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా పైన మొన్న జరిగినటువంటి సెంట్రల్ బెంగళూరు లోక్సభ స్థానము, మహదేవ్పూర్ శాసనసభ స్థానంలో ఎలా జరిగింది అనేటటువంటి విషయాన్ని బయటపెట్టాను. ఇది ఒక ఆటం బాంబు లాంటిది. భవిష్యత్తులో నేను ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి అన్ఫెయిర్ మెథడ్స్ ని ఒక హైడ్రోజన్ బాంబు తీసుకురాకపోతున్నాను అనేటటువంటి ఒక వ్యాఖ్య చేస్తున్నారు. బట్ ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్నది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. రాహుల్ గాంధీ గారు మాత్రమే కాదండి, నిన్నటికి నిన్న సుప్రీంకోర్టు కూడా ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా పైన అసంతృప్తి వ్యక్తం చేసింది. శ్రీకాంత్, ఏ విషయంలో? సర్ అనేటటువంటి కార్యక్రమం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే దాన్ని దేశవ్యాప్తం చేయబోతున్నాం అనేటటువంటి ఒక ప్రకటన చేసినప్పుడు ఇది పారదర్శకంగా ఉండకపోతే, వివాదాలకు అతీతంగా ఉండకపోతే దీన్ని మేము రద్దు చేస్తాం అని సుప్రీంకోర్టు చెప్పింది. మీరు ఇప్పుడు బీహార్ లో తొలగించినటువంటి ఓట్లు కనుక చట్టబద్ధంగా లేకపోతే మేము దాన్ని పూర్తిగా రద్దు చేస్తాము, మేము తీవ్రమైనటువంటి చర్య తీసుకుంటాము, తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకుంటామని ఒక హెచ్చరిక ధోరణితోటి ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సుప్రీంకోర్టు చెప్పింది అని అంటే ఏమనుకోవాలి మనం? సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంత పారదర్శకంగా పనిచేస్తుందని అనుకోవాలి మనం? ఒక అత్యున్నత ధర్మాసనమే ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చింది మీకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన. కాబట్టి మీరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ని స్పష్టత కోసము, పారదర్శకత కోసము, ఒక నిర్దిష్టమైనటువంటి ఎలక్ట్రోల్ జాబితాని ప్రిపేర్ చేయడం కోసం అయితే ఎవరికి అభ్యంతరం ఉండదు, చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కానీ ఆరోపణలు వచ్చే విధంగా, వివాదాలు రేకెత్తించే విధంగా, కొన్ని వర్గాల ఓట్లను తొలగించేటటువంటి ప్రక్రియ చేస్తున్న క్రమంలోనే ఈ రకమైనటువంటి ఆరోపణలు వస్తుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బాధ్యత ఏంటది? ఇప్పుడు ఎదురుదాడి చేయటం కాదు కదా శ్రీకాంత్. మనం చూస్తున్నాం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాహుల్ గాంధీ పైన ఎదురుదాడి చేస్తుంది. బట్ అది కాదు కదా మనం కోరుకుంటుంది. ఓ స్పష్టతనివ్వాల్సినటువంటి అవసరం, ఒక కన్విన్సింగ్ గా దేశ ప్రజలను ఒప్పించాల్సినటువంటి అవసరం ఉన్న చోట మీరు కూడా రాహుల్ గాంధీ లెక్కనే దాడి చేస్తే, మీరు ఒక ఎల్ఓపి లీడరు, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ, మీరిద్దరు విమర్శలు చేసుకుంటుంటే ఈ దేశ ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళ? ఇలా ఈ దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థలో ఓటు అనేది ఒక వజ్రాయుధము, ఒక బలమైనటువంటి ఆయుధము. దాన్నే దొంగిలించే కార్యక్రమం చేస్తున్నారనంటే ఇంకా ఈ ప్రజాస్వామ్యానికి అర్థమే ఉంటుంది? ప్రజాస్వామ్యం ఎట్లా నిలబడుతుంది? ఇట్లా ఓట్ల దొంగతనం చేసి గెలిచినటువంటి వాళ్ళు పారదర్శకమైన పాలన ఏమిస్తారు, నిజాయితీ పాలన ఏమిస్తారు, దేశం కోసం ఏం పాటుపడతారు, దేశ అభివృద్ధి కోసం ఏం పాటుపడతారు, దేశాన్ని ఒక బలమైన దేశంగా ఎట్లా నిర్మిస్తారు అనేది కదా. దొంగల అధికారంలోకి రావద్దనేది కదా మన బాధ. థ్యాంక్ యూ శేషు సార్, థ్యాంక్ యూ బాజీ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు. సో ఓటు దొంగతనం జరుగుతోంది దేశంలో అంటూ రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఈ విమర్శలు కానీ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దీనికి ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఏం రియాక్ట్ అవుతుందన్నది చూడాలి. సో ఇది కేంద్రంతో కుమ్మక్కై ఎన్నికల సంఘం ఈరోజు తన పారదర్శకతను కోల్పోతోంది, ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అంటూ కూడా రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు. సో ఇట్లా నేపథ్యంలో వారం రోజులు సమయం ఇస్తున్నారు. వారం రోజుల్లో ఎన్నికల కమిషన్ అధికారి ఏం సమాధానం ఇవ్వబోతున్నారు, తర్వాత రాహుల్ గాంధీ ఏం చేయబోతున్నారు, ఒక హైడ్రోజన్ బాంబ్ అంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు. సో ఇట్లా నేపథ్యంలో దేశంలో ఓటు చోరీ జరుగుతోందా, ఓట్ల దొంగతనం జరుగుతుందా, కొత్త ఓటర్లను తీసుకొచ్చి, లేని ఓటర్లను తీసుకొచ్చి పెడుతున్నారా, భారతీయ జనతా పార్టీకి ఎన్నికల కమిషన్ ఈరోజు అనుసంధానంగా కాపలి కాస్తోందా అన్నటువంటి ప్రశ్నలు రాహుల్ గాంధీ ఈరోజు దేశం ముందు పెట్టారు. 18 ఏళ్ల పైబడ్డటువంటి యువత ఓట్లు చోరీకి గురవుతున్నాయి, 60-75 ఏళ్ల వయసు వాళ్ళ ఓట్లు ఉంటున్నాయి. సో ఖచ్చితంగా దీనిపైన ఈసీ రియాక్ట్ కావాలంటూ కూడా ఇప్పటికే సంచలనమైనటువంటి కామెంట్స్ రాహుల్ గాంధీ రెండోసారి ప్రెస్ మీట్ పెట్టి పీపీటీ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా 2 సార్లు ఇప్పటికే ఈసీ పైన ఆరోపణలు చేయడం జరిగింది. ఇప్పటికే దీనిపైన సుప్రీంకోర్టు కూడా రెస్పాండ్ అయింది. ఎన్నికలు పారదర్శకంగా జరగకపోతే గనక బీహార్ ఎన్నికల్ని రద్దు చేస్తామంటూ కూడా సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పడం జరిగింది. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ఈసీ దీనిపైన ఎట్లా రెస్పాండ్ కాబోతుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.